హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బుట్ట హ్యాండ్స్ని చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసిద్దాం. ముందుగా పేపర్ని ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపు పెట్టుకొని లెంత్ వచ్చేసి 7.5 ఇంచీలు తీసుకుంటున్నాను. మీరు మీ బ్లౌజ్ లెంత్ని బట్టి తీసుకోండి. నేనైతే 7.5 ఇంచీలు లెంత్ తీసుకొని 6.5 ఇంచీలు లూజు అండ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూసారా కరెక్ట్గా ఇటువైపు ఎంత లెంత్ ఉందో ఇటువైపు కూడా అంతే లెంత్ తీసుకొని అందులో నుంచి 3 ఇంచెస్ కిందకి డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఇంచెస్ ఇక్కడ డౌన్ చేసి ఇప్పుడు మనం హ్యాండ్కి ఎలా అయితే కరువు తీసుకుంటూ లైన్ ఇలా డౌన్ చేసుకుంటామో ఇలా చేసుకొని మనం డ్రా చేసుకున్న ప్రకారం మన పేపర్ని కట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ లైన్ అండ్ ఎక్స్ట్రా ఖర్చు లైన్ ఆ రెండు మార్కింగ్ చేసుకొని మనం హ్యాండ్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ మన వైపు ఉన్నట్టు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ఫస్ట్ వేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక హ్యాండ్ నేను ఫస్ట్ కట్ చేస్తున్నానండి. ఇప్పుడు 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 4.5 దగ్గర కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బుట్ట కుచ్చుల కోసం అనమాట. ఇప్పుడు హ్యాండ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్లో చూసుకొని ఇక్కడ పైన కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా టేప్ అడ్డంగా 5 ఇంచెస్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు కింద 5 ఇంచెస్ పెట్టాం కదా, ఈ లైన్కి ఇలా డ్రా చేసేసుకుందాం. ఇప్పుడు 5 ఇంచెస్తో ఒక బాక్స్ రెడీ అయిపోయింది కదా. మన హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్లోనే ఒకసారి ఇలా పెట్టి చూద్దాం. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏం పర్వాలేదండి. ఇప్పుడు ఇలా మనం కట్ చేసిన హ్యాండ్ని ఇలా పెట్టి చూసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఈ హ్యాండ్ని ఇలాగే ఉంచేసి ఇప్పుడు పేపర్ హ్యాండ్ ఎంతవరకు వస్తుందో చూసుకొని అక్కడి నుంచి టేప్ పెట్టుకొని పైకి 3 ఇంచీలు ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకోవాలి. చుక్క నేను ఇలా 2.5 దగ్గర ఒక చుక్క పెట్టాను. పేపర్ ఎలా ఉందో అలా డ్రా చేసేసాను. ఇప్పుడు ఈ పేపర్ని పక్క పెట్టేసుకొని పైన పెట్టిన 2.5 చుక్క ఉంది కదా, దాన్ని ఇలా ఈ లైన్కి కలిపేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకునే విధంగా దీన్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక హ్యాండ్ మాత్రమే. దీన్ని పెట్టి ఇంకొక హ్యాండ్ కట్ చేసుకోండి. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కట్ చేసేసాను. మెయిన్ క్లాత్ కొంచెం తక్కువగా ఉంది, కింద వేరే క్లాత్ జాయింట్ చేస్తాను. ఫస్ట్ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ అతికేసుకోండి. అతికేసుకున్న తర్వాత ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి ఇలా మనం కట్ చేసుకున్న హ్యాండ్ ఉంది కదా అలా పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసి ఎక్స్ట్రా 1 ఇంచ్ ఇంకా ముందుకే చేశాను. కుర్చీలు కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసుకుందాం, పర్వాలేదు సరిపోతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న చుక్క నుంచి ఇలా కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. అలాగే సేమ్ పై వైపున పెట్టిన తర్వాత కింద వైపున కూడా ఇలా కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. ఇలా కుర్చీలు పెట్టేసుకున్న తర్వాత కింద 3 ఇంచెస్ బార్డర్ని తీసుకొని నేను జాయింట్ చేస్తాను. ఇప్పుడు నేను కుర్చీలు పెట్టేసి తీసుకొచ్చాను చూడండి. కింద 3 ఇంచెస్ బ్లౌజ్లో క్లాత్ని తీసుకున్నాను. బుట్ట అయితే ఈ విధంగా పఫ్ అయితే చాలా బాగా పైకి లెగుస్తూ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు 3 ఇంచెస్ క్లాత్ని తీసుకొని నేను ఎక్కడైతే ఈ క్లాత్ మెయిన్ క్లాత్ ఉందో అక్కడి నుంచి జాయింట్ చేసి తీసుకున్నాను. ఇది 3 ఇంచెస్ వెడల్పులో తీసుకున్నాను. ఇప్పుడు మనకి 1 ఇంచ్ కావాలన్నా 2 ఇంచ్ కావాలన్నా ఫోల్డింగ్ చూసుకుంటూ దీన్ని లోపల వైపు ఉన్న ఖర్చు పైకి ఫోల్డింగ్ వెళ్ళేటట్టు ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇటు సైడ్ నుంచి ఒకటి ఎడ్జ్లో ఒకటి స్టిచ్ వేసేసుకుంటే మనకి కంప్లీట్గా హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మళ్ళీ ఇలా రెడీ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా, పేపర్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం పేపర్ కరెక్ట్ మెజర్మెంట్తో కొలతలు తీసుకున్నాం కాబట్టి ఆ పేపర్ కరెక్ట్గా ఉన్నట్టయితే మనకి హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. చూసారు కదా బుట్ట ఎంత బాగా వచ్చిందో, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ముందు ఇంకా మన ఛానల్లో మంచి మోడల్ డిజైన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ని పెట్టుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది. అంతేనండి, చాలా సింపుల్గా పఫ్ హ్యాండ్స్ని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం ఎంత సింపుల్లో చూసారు కదా. మరి ఇంకెందుకు లేట్ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. బుట్ట చేతుల హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి. ఎవరికైనా సరే ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.